హలో వియర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మనం కమ్మనైన పచ్చి కొబ్బరి లడ్డుని ఎలా చేయాలో చూద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువగా ఏం టైం పట్టదు. అలాగే 2-3 ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ టైంలో ఈజీగా చేసేయచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ఒక కొబ్బరికాయని సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పండగలు వచ్చాయంటే చాలు ప్రతి ఇండ్లలో ఈ పచ్చి కొబ్బరి ఉంటుంది. వాటిని బూజు పట్టించి పడేసే బదులు ఒక్కసారి ఇలా లడ్డు చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరిని మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత బాదం వేసి లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత కాజును కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 1.5 కప్పు బెల్లము, 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1.5 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. జిగురు పాకం లేదా తీగ పాకం వచ్చే అవసరం లేదు. తర్వాత అదే కడాయిలో 2 కప్పుల బెల్లం తురుము వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది మరీ ఎక్కువగా వేయించుకునే అవసరం లేదు. లైట్గా డ్రై అయిన తర్వాత కొబ్బరి తురుము లైట్గా డ్రై అయిన తర్వాత బెల్లం పాకం వేసి కలుపుకోవాలి. స్వీట్స్ అంటేనే నెయ్యి కదా అని ఈ స్వీట్ రెసిపీలో కూడా నెయ్యి వేయకండి. ఒకవేళ వేశారంటే లడ్డు చుట్టేటప్పుడు మొత్తం చేతి పొంటి కారిపోతుంది. కొబ్బరి మొత్తం బెల్లం పాకాన్ని అబ్జర్వ్ చేసి లైట్గా దగ్గరికి అయ్యాక ఇలా చేత్తో ఉండలాగా చుట్టడానికి వచ్చే కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు స్టవ్ పై ఉంచారంటే ఇది గట్టిగా అయ్యి లడ్డులు కూడా చాలా గట్టిగా అవుతాయి. ఫ్రై చేసి పెట్టుకున్న కాజు బాదంని సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇది గోరువెచ్చగా అయ్యాక లడ్డులా చుట్టుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన కొబ్బరి లడ్డు రెడీ. కొబ్బరి నీళ్ళు తాగడానికి అందరం ఇష్టపడతాం, కానీ పచ్చి కొబ్బరి తినాలంటే పడేస్తూ ఉంటాము. కొబ్బరి నీళ్ళలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో పచ్చి కొబ్బరిలోనూ అన్నే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి కొబ్బరిలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే సీజనల్గా వచ్చే వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇంకా ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను తగ్గించి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పచ్చి కొబ్బరితో లడ్డు చేసుకొని మీరు కూడా తినండి. నేను మా ఆయన కలిసి ఒక్కొక్క లడ్డు తిందాంలే అని అనుకున్నాం, కానీ చూసేసరికి ప్లేట్లో ఉన్న లడ్డూలు మొత్తం ఖాళీ అయిపోయాయి. నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోయాయి. అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా అంతే ఇష్టంగా తింటారు. అలాగే ఎలా కుదిరిందో కమెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.